హాయ్ ఎవ్రీవన్. మనం రెగ్యులర్గా ట్రిగ్నోమెట్రీ క్లాసెస్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈ సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ గురించి టేబుల్ గురించి తెలుసుకుందామండి. ఈజీగా ఎలా తెలుసుకోవాలో చూద్దామా. మనమే ఈజీగా టేబుల్ని రెడీ చేసుకునే విధంగా చూసుకుందామండి. ఇక్కడ వచ్చేసరికి ఎన్ని డిగ్రీస్ ఇచ్చారు? 0, 30, 45, 60, 90 డిగ్రీస్ ఇచ్చారు కదండి. అయితే మనం ఫస్ట్ సైన్ థీటా కాస్ థీటా ఇవన్నీ వాల్యూస్ కన్నా ముందు మనం ఫస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 0 డిగ్రీస్ని 1 అని, 30 డిగ్రీస్ 1, 45 డిగ్రీస్ 2, 60 డిగ్రీస్ని 3 అని, 90 డిగ్రీస్ని 4 అని అనుకుందామండి. హైయెస్ట్ నెంబర్ ఇక్కడ వచ్చేసరికి ఏముంది? 4. ప్రతి ఒక్క నెంబర్ ఏం చేద్దాం? 4తో డివైడ్ చేద్దామండి. 1/4, 2/4, 3/4, 4/4. దీన్ని మల్టిపుల్ చేయండి. 4 0 0. 1/4 ఇక్కడ మల్టిపుల్ కాదు కాబట్టి ఓకే. 2/4 1 2 2 2 4, 3/4 కూడా మల్టిపుల్ కదండి. 4 1 4. ఇప్పుడు మల్టిపుల్ చేసాం కదండి. వీటిని ఏం చేయాలి? స్క్వేర్ రూపంలో చూపాలండి. ఎలా? స్క్వేర్ రూపంలో 0 స్క్వేర్ 0 స్క్వేర్ ఈక్వల్ 0 స్క్వేర్. 1/4 ఏమవుతుంది? 1/2 హోల్ స్క్వేర్ అవుతుందండి. 1/2 అనేది ఏమవుతుంది? 1/√2 హోల్ స్క్వేర్. 3 ఏమవుతుంది? √3/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసరికి ఏమవుతుంది? 1 స్క్వేర్. ఇప్పుడు చూడండి 0 స్క్వేర్ 0 × 0 0. 1/2 అంటే 1/4 అవుతుంది. 1/√2 అంటే 1/2 అవుతుంది. √3/2 హోల్ స్క్వేర్ అంటే ఇవి ఇక్కడ ఉన్న వాల్యూస్ వస్తాయి కదా. ఇప్పుడు ఇందులో బ్రాకెట్స్లో ఉన్న వాల్యూస్ని సైన్ థీటా దగ్గర రాసుకోండి. సైన్ 0 డిగ్రీస్ ఈక్వల్ 0, సైన్ 30 డిగ్రీస్ ఈక్వల్ 1/2, సైన్ 45 డిగ్రీస్ ఈక్వల్ 1/√2, సైన్ 60 డిగ్రీస్ ఈక్వల్ √3/2. ఇక్కడ సైన్ 90 వచ్చేసరికి 1. సైన్కి అపోజిట్లో వచ్చే వాల్యూస్ అన్ని కాస్ థీటా కండి. ఇక్కడ 90 ఉన్నది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ √3/2 ఉంది, ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ 1/2 అలాగే ఉంటుంది. ఇక్కడ 1/√1/2 ఈ 0 ఇట్లా అపోజిట్. ఇప్పుడు ట్యాన్ వచ్చిందానికి కాట్ ఈజీ అయిపోతుంది. కొసెక్ వచ్చింది అనుకోండి, సెక్ ఈజీగా అయిపోతుంది. ట్యాన్ థీటా అయింది సైన్ బై కాస్ 0/1 1 0 0 1 0 0 1/2 √3/2 1/2/√3/2 అంటే 1/2 × 2/√3 2 1 2 అంటే ఏమవుతుంది? 1/√3. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? 1/√3. మళ్ళీ 1/√2 × √2/1. ఇక్కడ ఏమొస్తుంది? tan 45 సరికి 1. మళ్ళీ tan 60 దగ్గర 3/2 × 2/1. డైరెక్ట్ రాసేసుకుంటున్నానండి. √3/1 అంటే √3. 1/0 0 1 0 అవుతుందా? పోదు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? ఇన్ఫినిటీ. దీన్ని రివర్స్లో రాసుకోండి. ఇన్ఫినిటీ √3 1 1/√3 0. కాట్ వాల్యూస్ వచ్చేసరికి ట్యాన్ వాల్యూస్కి అపోజిట్గా రాసేసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ కోసెక్ అంటే 1/sin θ 1/sin θ 1/sin θ ఎంత ఉంది? 0. 0 అనేది ఇక్కడ ఏమైపోతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. ఓకేనా. ఇన్ఫినిటీ అవుతుంది కదా. నెక్స్ట్ 30 డిగ్రీస్ వచ్చేసరికి 1/sin అంటే 1/1/2 అంటే 1 × 2/1 అంటే 2. ఇక్కడ వచ్చేసరికి 2. మళ్ళీ 1/45 1/sin 45 అంటే 1/1/√2 1 × √2/1 అంటే √2 ఇక్కడ √2 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? √3/2 1/√3/2. ఇక్కడ వచ్చేసరికి 2/√3 2/√3. ఇక్కడ 1/1 1 1 1. ఇక్కడ 1 ఇక్కడ 2/√3 ఇక్కడ స్క్వేర్ రూట్ ఇక్కడ 2 ఇక్కడ ఇన్ఫినిటీ. ఓకేనా. ఇప్పుడు మనం ఈజీగా ఓన్లీ ఈ 4 నెంబర్స్ ద్వారా మనం ఫస్ట్ సైన్ విలువను కనుక్కున్నాం అనుకుని, సైన్ ద్వారా కాస్ని, తర్వాత ట్యాన్ని, తర్వాత ట్యాన్ ద్వారా కాట్ని, తర్వాత కొసెక్ని, కొసెక్ ద్వారా సెక్ని ఈజీగా